మీ మీద ఉండాల్సిన 2 గ్రహాలు ఎదురవుతున్నాయి. ఏది రాహు కేతువుల వలన మీకు మనశ్శాంతి లేకోకుండా చేతికాటకు వచ్చిన పనులు చేజారిపోవటం, ఎవరిని ఎక్కువగా నమ్ముతారో వాళ్ళ నుంచి మీకు మోసాలు జరగటం, వాళ్ళ నుంచి మీకు కొన్ని విరోధాలు రావటం, వాళ్ళ నుంచి మీకు నష్టాలు రావటం, మీ వీక్నెస్ పాయింట్ని పబ్లిక్ చేయటం, దానివల్ల మీకు కోర్టు చుట్టూ కానీ పోలీస్ స్టేషన్ చుట్టూ కానీ తిరగటం, మీకు లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురు కావటం, ఇలాంటి సంఘటనలు కొన్ని చాలా వరకు ఎదురవుతున్నాయి. మరి ఇలాగ ఎదురయ్యే వాళ్ళందరికీ ఒక రాజయోగం అనేది మీకు రావాలి అంటే మీ మీద ఉండాల్సిన దోష నివారణ కావాలి. మరి మీరు చేయాల్సిన పూజా బలం మహావిష్ణువుని పూజించాలి. మహావిష్ణువుని పూజా బలం చేసి మీరు ఆయన ఆశీర్వాదం తీసుకున్నట్టుగైతే మీకు అష్ట ఐశ్వర్యాలు భాగ్యభోగాలు కలిసి వస్తాయి. దాంతోపాటు అమ్మవారు వైష్ణవి, అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆమెను మీరు తెలుసుకోవాలి. మీరు ఏ పూజా కార్యక్రమం చేసేటప్పుడు ఆ వైష్ణవి అమ్మవారిని తెలుసుకొని ఆమె పూజా బలాన్ని ఆమె మంత్ర జపాన్ని మీరు చదువుకోవాలి. ఆ విధంగా మీరు చదువుకునేట్టుకైతే మీ కుటుంబంలో ఉండాల్సిన అష్టదరిద్ర దోష నివారణ అనేది పోతుంది. లక్ష్మి నిలబడుతుంది. చేసే కార్యక్రమాలు ముందుకు అవుతాయి. లక్ష్మి నిలబడుతుంది. ఏ పని అనుకుంటారో ఆ పని మీకు 100% మీకు కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గం కనబడుతుంది. కాబట్టి ఎన్ని రోజుల నుంచి మీరు ఎన్నో విధానాలుగా మీరు ఎన్ని పూజలు చేసినా కూడా ఫలించుకోకుండా పోతుంది. కాబట్టి మరి మీ జాతక యోగాన్ని బట్టి ఒకసారి మీకు చక్ర గణితం అనేది వేస్తేనే మీ లైఫ్లో ఉండాల్సిన పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ విషయాలన్నీ బయటపడతాయి.